హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే సంఘీ పైసలు ఎప్పుడు జమ అవుతాయి, ఇందుకు సంబంధించి అదేవిధంగా 6,000 రూపాయలు జమ చేయబోతున్నారా ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 2 సీజన్లో కలిపి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. వానాకాలం సీజన్లో మనకు కొత్త రూల్స్, కొత్త విధానం మార్పులు చేసి మనకు ఎకరానికి అంటే 1,500 రూపాయలు తక్కువ చేసి గత ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు పెంచేసి 6,000 రూపాయలు అయితే అందజేయడం జరిగిందనమాట. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. చాలా చోట్ల అయితే ఇప్పటికే యాసంగి పంటలు అనేది సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి జమ చేయడం జరుగుతుంది. వాస్తవానికి కొత్త టెక్నాలజీ వాడతామని చెప్పారు. జర్మనీ టెక్నాలజీ శాటిలైట్ అదే విధంగా మ్యాపింగ్ అంటున్నారు. వాస్తవానికి ఎంతమందికి శాటిలైట్ సర్వే అనేది జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చూస్తున్నటువంటి రైతాంగం సంబంధించి వానాకాలం సీజన్లో 1,5 ఎకరాల వరకు రైతు భరోసా రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అనేది అవసరం పడుతుంది. అయితే ప్రభుత్వం దాదాపుగా ఎన్ని కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివరాలతో పాటు వీరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సంక్రాంతి పండుగ రోజే మరో కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా మనకు అందరం అయితే జరిగిందనమాట. ఈసారి ఎకరానికి 3,000 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారనమాట. ఏ పథకం ఏంటి ఇందుకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది ఈసారి ఏ విధంగా రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. అయితే మంత్రులు ఓ రకంగా చెప్తుంటే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అధికారుల నుంచి నివేదిక కూడా తెప్పించుకోవడం జరిగిందట. సో ఎంతవరకు సర్వే అయింది ఏంటనేది ఇందుకు సంబంధించి నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఏంటనేది లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం అయితే జరిగిందనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి తాజాగా వచ్చేసి సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులు అనేది తొలుత ఇస్తామని చెప్పి సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు అనేది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించి చాలా మందికి పంట పెట్టుబడి సాయం కూడా రాలేదు, తీవ్ర నష్టపోయామని. ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో ట్రాక్టర్ దున్నకాలు అదేవిధంగా కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడం, అప్పులు తెచ్చి మరీ నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నామని. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఈ రైతు భరోసాన్న ఇస్తే సమయానికి ఏదైతే నాట్లు వేయడానికి కావచ్చు, ఇతరత్ర పంటలకు సంబంధించి అప్పులు తెచ్చిన కాడ సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి రైతాంగం కూడా కోరుతూ ఉందన్నమాట. అన్ని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి విడుదలపైన కసరత్తు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 65 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే యాసంగి సీజన్ చాలా తక్కువ మొత్తంలో సాగవుతుంది. అదేవిధంగా గతంలో ఏదైతే కొండల గుట్టలు అని చెప్పేసి కొన్ని రకాల రూల్స్ పెట్టారో అందులో కూడా 5 నుంచి 6 లక్షల మంది ఎకరాల వరకు రైతులకు అనర్హులుగా ఉన్నారు. అటువంటి వారితో కాకుండా ఈసారి కొత్త విధానం తీసుకొచ్చారు. శాటిలైట్ మ్యాపింగ్, జర్మనీ టెక్నాలజీ వాడుకుంటున్నారు. అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి బాధ్యత కూడా అప్పగించడం జరిగిందనమాట. డ్రోన్లు అనేది ఎగరవేసి ఒక పైకి ఎగరగానే దాంతోపాటు ఎంత ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంటే ఎగరగానే దాంతో మొత్తం క్యాప్చర్ అవుతుందట. దాంట్లో ఎంతమంది ఎన్ని ఎకరాలు ఉంది, పలానా సర్వే నెంబరు, పలానా ఇన్ని ఎకరాలు ఉందనే విధంగా కూడా చూపిస్తుందనే విధంగా చెప్తూ ఉన్నారు. అయితే చాలా చోట్ల అయితే వ్యవసాయ అధికారులు ఏఈఓ గారు వచ్చి డైరెక్ట్గా రైతు పేరు, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారని చెప్తున్నారు. అయితే చాలా వరకు అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అయితే అమలు చేయాలని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే కొన్ని చోట్ల అయితే అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల స్టార్ట్ కాలేదంటున్నారు. మరి మొత్తం మీద చూడాలి. రైతు భరోసా అనేది ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ అనేది చేస్తున్నప్పటికీ కూడా సో రైతులకు సంబంధించి మరింత మేలు జరగాలంటే ఏదైతే మన వానాకాలం సీజన్లో ఇచ్చారో సేమ్ అదే విధానంలో
ఎంతమంది అయితే సాగు చేస్తున్నారో వారు పంట వేశారో వారికి మాత్రమే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇలా 100 ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా అంగీకారంగా తెలిపినట్లు సూత్రప్రాయంగా తెలుస్తుంది అనమాట. సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. అయితే దీంట్లో ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ లో ఉన్న డీటెయిల్స్ ను ఆల్రెడీ కంప్యూటర్లో స్టోర్ చేసినట్లు విశ్వసనీయ డేటా కూడా వచ్చిందట. సో ఆ డేటా ప్రకారం ఇస్తే ఎంతమంది అనర్హులు అవుతారు ఏంటనేది కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా ముహూర్తం ఫిక్స్ చేశారట. అది 13వ తారీఖు. ఒకవేళ 13వ తారీఖు వరకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లెక్కలు చూసినట్లయితే 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్నవారు దాదాపు 170% మంది ఉన్నారు. ముందుగా వీరికి ఇచ్చిన తర్వాత పండుగ అయిపోయిన 14-15 ఇలా ఇచ్చి తర్వాత ఎన్నికల షెడ్యూల్ అయితే వస్తుంది. ఆ లోపు ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు ముందే ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ సో మొత్తానికి నిధులకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. నిధులు 9,000 కోట్లు అయితే అవసరం అవుతాయి. కొత్త వారు కూడా యాడ్ కావడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది సో ఒకేసారి కాకుండా ఇప్పుడు 2 ఎకరాల వరకు అంటే దాదాపుగా 4,000 కోట్లు వరకైతే ఖర్చు అయినా కూడా అంతకంటే తక్కువ ఖర్చు అయినా కానీ మిగతాది టైం ఉంటుంది కాబట్టి అలా ఇచ్చుకుంటూ పోదామనే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నారు. అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా సంబంధించి మరొక విధంగా సోషల్ మీడియా అప్డేట్స్ అందుతున్నాయి. అది ఏంటంటే జనవరి 26 తారీఖు గణతంత్ర దినోత్సవం ఉంది కదా, ఆ రోజు నుంచి ఇక ఫిబ్రవరి వరకు అయితే వేస్తే అప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. సో అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఇచ్చినట్లు అవుతుంది. ఇటు ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే కూడా ముగుస్తాయనే విధంగా కూడా ఇప్పుడే ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చాలా మంది రైతులకు ఏదైతే ఈ కార్డు కావచ్చు ఈ నెంబర్ అనేది లేదనమాట. ఏమవుతుందంటే చాలా మంది రైతులకు ఏం చేస్తున్నారంటే ఒక రైతుకు మెసేజ్ గడి రావడం జరిగింది. ఆనంద్ అనేటువంటి రైతుకు మీ సర్వే నెంబరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కాలేదు, వారి మెసేజ్ బాక్స్లో వచ్చింది. వీళ్ళైనంత త్వరగా మీ సేవా కేంద్రానికి లేదా వ్యవసాయ అధికారిగా ఏమోను సంప్రదించండి. మీ పీఎం కిసాన్ ఇతర పథకాలు పొందేందుకు కావండి. తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అప్డేటర్ రంగారెడ్డి జిల్లాలో ఓ రైతుకు వచ్చినటువంటి మెసేజ్లో ఉన్నటువంటి సందేశం అనమాట. ఏ హోదాకు వెళ్తే మా వద్ద సర్వర్లు పనిచేయడం లేదు, మీరు మీ సేవకు వెళ్ళి తెలుసుకోండి అక్కడ చెప్పడంతో మీ సేవా కేంద్రానికి వెళ్ళినా కూడా అక్కడ నమోదు కావడం వల్ల సో ఆపరేటర్ చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది రైతులకు ఇదే తరహాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆధార్ తరహాలో 11 నెంబర్ల కూడినటువంటి విశిష్ట గుర్తింపు కార్డు కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదుకు కష్టాలు పడుతున్నారు విధంగా చెప్తున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సో మొత్తం మీద దాదాపుగా ఎందుకంటే 8 నెలలు గడిచినా కూడా రాష్ట్రంలో 30% రైతులు కూడా నమోదు కాలేదన్నమాట. ఈసారి పీఎం కిసాన్ పైసలు రావాలన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చినటువంటి యూరియా ఏదైతే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. అంటే అక్రమ మార్కులు చెక్ పెట్టే విధంగా యాప్ తీసుకొచ్చారు. ఎకరానికి 3 బస్తాల చొప్పున వివిధ పంటల రకాల బట్టి అయితే అందిస్తున్నారు కదా. సేమ్ యాస్టీస్గా పీఎం కిసాన్ కూడా ఇందులో వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితేనే ఇస్తామంటే మరి పీఎం కిసాన్ 21 విడత వచ్చింది, 22వ విడత రావడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏఈఓని అయితే సంప్రదించండి. ఒకవేళ చాలామంది 21 విడత వచ్చిన వారు ఇబ్బంది పడిన అవసరం లేదు, ఎందుకంటే 22వ విడత ఆల్రెడీ వస్తుంది. కాకపోతే మీకు మెసేజ్ అనేది వచ్చినట్లు అనమాట. సో ఎందుకైనా మంచిది ఒకసారి పీఎం కిసాన్ సంబంధించి మీ సేవ లేదంటే వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి. 1,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. మిగతా వారికి పెండింగ్ డబ్బులు ఉంటే 4,000 రూపాయలు రావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. ప్రతి కానుకగా వ్యవసాయ పనిముట్లు ప్రారంభిస్తున్నారన్నమాట. 60% కేంద్రం నుంచి వాటా, 40% రాష్ట్రాల నుంచి కేంద్ర వ్యవసాయం సంబంధించి యంత్రీకరణ పరికరాల్లో ఇందులో వచ్చేసి ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఉన్నాయి. చాలా రకాల పరికరాలు మొత్తం 11 ఉన్నాయన్నమాట. వీటిలో 50 నుంచి 40% ఎస్సీ ఎస్టీ మహిళలకు అయితే అందిస్తున్నారు. అప్లికేషన్ చేసుకోండి. చాలామంది అయితే అప్లికేషన్ చేసుకోలేదు అంటున్నారు. ఇప్పటికే డీడీలు కూడా తీస్తున్నారు కాబట్టి వారి పేరు మీదుగా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం కోరుతుంది ఏంటంటే ఇప్పుడే సంక్రాంతి పండుగ అయితే వస్తుంది, 3-4 రోజులు కూడా లేదు. అయినప్పటికీ రైతులకు సంబంధించి మరింత మేలు జరగాలన్నా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే యాసంగి సీజన్ డిసెంబర్లో ఇస్తామన్నది ఇప్పటివరకు ఇవ్వకుండా ఉండడం, నవంబర్లోనే ఆల్రెడీ పీఎం కిసాన్ 21 విడత రావడం, ఇవన్నిటిలో దృష్టిలో ఉంచుకొని రైతులకు కూడా మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మరొక 2-3 రోజుల్లో రైతు భరోసా సంబంధించి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మరి ఈసారి రైతు భరోసా సంబంధించి 6,000 రూపాయలు ఇటు ఏదైతే ఇందిరా ఆత్మీయ భరోసా అదేవిధంగా భూమి లేని రైతు కూలీలో కూడా ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద మొదగలైతే రైతులకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తర్వాత మిగతా వారికి అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. కాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక ప్రకటన అయితే చేయడంతో దీనికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకోవడం అయితే జరిగిందనమాట. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి. ఎందుకంటే గతంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డబ్బులు వచ్చినప్పుడు 2 ఎకరాల వరకు పడ్డాయి, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా ప్రతిరోజు అప్డేట్ అయితే అందిస్తూ వచ్చారు కదా లెక్కల ప్రకారం. సో ఎందుకని చెప్పేసి ప్రాధాన్యత సంతరించుకోవడం అయితే జరిగింది అంటున్నారు.